ఒక ఇద్దరు ప్రేమికుల కథ. కారు వచ్చి కాలేజీ ముందు ఆగుతుంది. కారు డ్రైవరు కారు దిగి వెనక సీటీ వైపు వచ్చి కారు డోరు తీస్తాడు. కారులో నుంచి పెద్దావిడ, ఆయన కళ్యాణ్ నాయనమ్మ, అనసూయ గారు కారులో నుంచి దిగుతారు. కాలేజీ ప్రిన్సిపాలు, లెక్చరర్స్ ఆమెకు ఎదురు వెళ్ళి సగౌరవంగా ఆహ్వానిస్తుంటారు. కళ్యాణ్ కూడా వాళ్ళ నాయనమ్మకు ఎదురుపోయి, నీకోసమే ఎదురు చూస్తున్నాను గ్రానీ డార్లింగ్ అంటాడు. అనసూయమ్మ నవ్వుతూ ముద్దుగా మనవడి బుగ్గలు నొక్కి, నేనేమి కుర్రపిల్లాని కాదురా, హటుహటుగా పరిగెత్తుకుంటూ రావటానికి అంటూ అశ్వత్థామ, అంజలి గారుల విగ్రహాలు దగ్గరికి వెళ్ళింది. అప్పటికే స్టూడెంటు అందరూ అక్కడికి చుట్టూ చేరతారు. అనసూయమ్మ గారు అల్లుడు బిడ్డ విగ్రహాలు చూసుకొని బాధపడుతుంటుంది. ప్రిన్సిపాలు అనసూయమ్మ చేతికి పూలమాల ఇచ్చి, వారికి వేయండమ్మా అంటాడు. కళ్యాణి ఇలా రా అని పిలిచి, కళ్యాణ్ ఒక పక్క, అనసూయమ్మ ఒక పక్క దండల్ని పట్టుకొని ఆ విగ్రహాలకు వేస్తారు. తర్వాత అనసూయమ్మ గారు వాళ్ళ ముందు ఉన్న ప్రవిధి దీపాన్ని వెలిగించి నమస్కరిస్తుంది. మనసులో మాట్లాడుకుంటూ, అమ్మ అంజలి, మీరు కళ్యాణ్కి మేనత్త మామయ్య అయినా ఆ విషయం వాడికి చెప్పకుండా దాచిపెడుతూ మీరే తల్లిదండ్రులని చెప్పుకుంటూ వస్తున్నాను. ఈ కోట్ల ఆస్తికి వారసురాలైన మీ కూతురు బతికి ఉందో లేదో తెలియదు. కళ్యాణ్ మాత్రము మీ ఆస్తులు, కంపెనీలు వాడవేనని భ్రమలో విర్రవీగుతున్నాడు. సమయం వచ్చినప్పుడు ఈ ఆస్తులకు వారసుడు నువ్వు కాదని కళ్యాణ్కి తప్పక చెప్తాను అని తనలో తాను మాట్లాడుకుంటుంది. నిలబడి మనవడు కళ్యాణ్ వైపు చూస్తుంది. కళ్యాణ్ కూడా కళ్ళు మూసుకొని వారికి గౌరవంతో నమస్కరిస్తుంటాడు. మనవడిని అలా చూసుకొని సంతోషపడుతుండగానే కళ్యాణ్ కూడా కళ్ళు తెరిచి నాయనమ్మ వైపు తిరిగి చిరునవ్వుతో చూస్తాడు. తర్వాత అనసూయమ్మ గారు ప్రిన్సిపాల్తో కాలేజీ గురించి మంచి చెడు మాట్లాడిన తర్వాత, కాలేజీ అయిపోగానే త్వరగా ఇంటికి వచ్చేయి కళ్యాణ్ అని మనవడికి చెప్పి బయలుదేరుతుంది. విగ్రహాల ముందు ప్రవిధ దీపం వెలుగుతుంటుంది. కొద్దిసేపటికే కళ్యాణ్తో పాటు అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే సడన్గా పెద్ద గాలి వీస్తుంది. కళ్యాణ్ ఆ గాలిని చూసి టక్కున వెనక్కి తిరిగి విగ్రహాల దగ్గరికి కింద వెలుగుతున్న ప్రవిధ దీపాన్ని చూస్తాడు. దీపం గాలికి కొట్టుకుంటూ ఆరిపోబోతుంది. అది చూసి కళ్యాణ్ ఆరాటపడుతూ ఆ దీపం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి కింద కూర్చొని గాలి తగలకుండా దీపానికి చేతులు అడ్డు పెడతాడు. అయినా ఆ దీపం ఆ అడ్డు సరిపోక ఆరిపోబోతుంది. కళ్యాణ్ ఆ దీపం ఆరిపోకుండా చేతులని అటూ ఇటూ మూవ్ చేస్తూ, దీపం ఇంకా గాలికి కొట్టుకుంటుంటే కళ్యాణ్ చేతులకు సపోర్టుగా మరో అందమైన అమ్మాయి చేతులను వచ్చి కళ్యాణి చేతుల మీదకు చేరి దీపం ఆరకుండా సహాయం చేస్తుంటాయి. అందరూ ఆ దృశ్యాన్ని చూసి, అమ్మో, ఈ అమ్మాయి ఎవరో కానీ కళ్యాణిని తాకింది, కళ్యాణి చేతిలో ఈ అమ్మాయి పని అయిపోయినట్టే అనుకుంటారు. వచ్చి కాలేజీ ముందు ఆగుతుంది. కళ్యాణ్ అందమైన చేతులు స్వర్ణకు కొత్తగా సస్పదిస్తూ చూపుని కాస్త పైకి తన నడుము మీదకి పోనిస్తాడు. ఆ అమ్మాయి చర్మం పచ్చని మేలిమి ఛాయి రంగులో మెరిసిపోతూ అందమైన లేత గ్రీన్ కలర్ లంగా జాకెట్టులో నిండు పింక్ కలర్ ఓణితో హాఫ్ సారీలో కనిపిస్తుంటుంది. అక్కడ దీపం ఆరకుండా ఉండటానికి ఆ అమ్మాయి వయ్యారంతో కూర్చోవలసి రావటం వల్ల తన నడుము మడతల్లో వచ్చిన అందాల మధ్య ఇంకా అద్భుతంగా కనిపిస్తున్న నాభిని చూస్తూ చూపుని అక్కడే ఆపుతాడు ఆయన. ఆ దీపం
అడ్డు సరిపోక ఆరిపోతుంటే కళ్యాణ్ ఆ దీపం ఆరిపోకుండా చేతుల్ని అటూ ఇటూ మూవ్ చేస్తున్న దీపం ఇంకా గాలికి కొట్టుకుంటే కళ్యాణ్ చేతులకు సపోర్టుగా మరో అందమైన అమ్మాయి చేతులు వచ్చి కళ్యాణ్ చేతుల మీదకి చేరి దీపం ఆరిపోకుండా సహాయపడుతుంది. ఆ అమ్మాయి వయ్యారంతో కూర్చోవలసి రావటం వల్ల తన నడుము మడతల్లో వచ్చి అందాలని ఆ అందాల మధ్య ఇంకా అద్భుతంగా కనిపిస్తున్న నాభిని చూస్తూ చూపుని అక్కడే ఆపుతాడు. కానీ ఆ అమ్మాయి కళ్యాణి చూపులని గమనించకుండా గాలికి దీపం ఆరకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తుంటుంది. కళ్యాణ్ తన చూపుని ఆ నాభిని నుంచి ఇంకాస్త పైకి పోనిస్తాడు. అమ్మాయి జడలో ఉన్న పూల భుజం మీద నుండి 2 పర్వతాలలాగా కనిపిస్తున్న ఎద మీదకు వేలాడుతూ పూలమాల మధ్యలో వాణి చాటుగా పొదిగి ఉన్న ఎద భగిమని చూస్తూ ఆగిపోతాడు. ఆ అమ్మాయి తన మీద పడుతున్న ఆ రాక్షసి చూపులని గమనించుకోకుండా వయ్యారంగా కూర్చొని దీపాన్ని ఆరకుండా చూస్తుంటుంది. ఫ్రెండ్స్, ఈ కథ కానీ మీకు నచ్చినట్టుకైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తుంది తెలుగు